హాయ్ అండి. ఆమ్ల రసం ఎప్పుడైనా తయారు చేశారా? చేస్తే చాలా బావుంటుంది. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు. ఏం లేదండి. ముందుగా ఒక పులుపు తగ్గట్టు ఒక 4, 5 ఉసిరికాయలు తీసుకోవాలి సైజుకి తగ్గట్టు. అదే విధంగా ఒక మిక్సీ జార్‌లో కొన్ని ధనియాలు, కొన్ని మిరియాలు, అదే విధంగా కొంచెం జీలకర్ర, ఒక 4, 5 ఎల్లిపాయలు ఇవన్నీ వేసేసి పౌడర్ చేసుకోవాలనమాట. తర్వాత అదే మిక్సీ జార్‌లో కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు, కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఒక 2 రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసేసి, ఒక 4, 5 అల్లం ముక్కలు వేసేసి ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. తర్వాత మనం తాలింపు పెట్టుకుంటాం గదా! అదే విధంగా తాలింపు పెట్టేసుకొని, మనం పేస్ట్ చేసుకున్న దాన్ని ఇందులో వేసేసి, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి బాగా మిక్స్ చేసుకొని, ఆయిల్ పైకి తేలిందాకా బాగా వేయించేసుకున్న తర్వాత, 2 గ్లాసులు వాటర్ వేసేసిన తర్వాత దీన్ని బాగా మరగనియ్యాలనమాట. మిరియాలు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండీ! అది ఇందులో వేసేసుకోవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ బాగా మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఎంతో టేస్టీగా ఉండే ఆమ్ల రసం రెడీ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.